హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. రత్నం విశాల్ది రీసెంట్గా ఈ రోజే రిలీజ్ అయింది. 2.5 hours ఉందన్నమాట. సో మరి మూవీ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడేసుకుంటే ఏం చెప్పాలి భయ్య దీని గురించి. రత్నం అంటే ఒక రాడు సినిమా లాగా అనిపించింది నాకు. లిటరల్గా చెప్తున్నా, ఒక సీన్ రిపీటెడ్గా 2 hours మూవీతో ఎలా ఉంటుంది అంటే అప్పుడెప్పుడో ఒక సినిమా చూసా 105 minutes అని, సేమ్ మళ్ళీ అదే ఫీల్ వచ్చింది నాకు. ఇదే అని కాదు, విశాల్ రీసెంట్గా ఏ మూవీస్ తీసినా కూడా ప్రతి మూవీ కూడా అదే విధంగా ఉంటుంది. రొటీన్ స్టోరీ తీసుకుంటున్నారు, రొటీన్ ఫైట్స్, రొటీన్ డైలాగ్స్ ఇవే ఉంటున్నాయి తప్పితే కొత్తగా అయితే ఏం లేదు. అండ్ ఈ మూవీ కూడా హరి డైరెక్షన్లో. సో ఆల్మోస్ట్ ఆయన తీసే సినిమాలు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. అంటే ఓల్డ్ ప్యాటర్నే, అదే ప్యాటర్న్, ఇంకా కొత్తగా ఏది ప్రయత్నించలేదు అనమాట. సింపుల్గా స్టోరీ ఎలా ఉంటుందంటే, చెన్నైకి ఆంధ్రాకి మధ్యలో ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటుంది. అది కాస్త హీరోయిన్కి ఆ ల్యాండ్ ఇష్యూ ఉంటుంది అనమాట. అండ్ మన హీరో ఎవరైతే ఉందో ఈమెకు ఒక మదర్ ఉంటుంది, ఆమె చిన్నప్పుడే చనిపోద్ది. బట్ హీరోయిన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సో ఆమెను చూసిన కాంచి ఒక అమ్మలాగా భావించి ప్రతి ఆమెకి ఏ విషయం ఉన్నా ఏది ఉన్నా హెల్ప్ చేయాలి, ఎంత కష్టమైనా ఏమైనా. అది ఇందులో మన సముద్రగని గారు విశాల్కి అండగా ఉంటారు. అండ్ ఆపోజిట్ విలన్స్ ఉంటారన్నమాట. సో ఈ విలన్స్ కూడా మన హీరోకి ఒక రిలేటివ్స్ అవుతారు. అది ఏ విధంగా అవుతారు అనేది అయితే మూవీలో చూస్తే మీకు అర్థమైతే. అండ్ వీళ్ళ మదర్ ఎవరు, మదర్కి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఇంటర్ కనెక్షన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా పాత సినిమాలో వచ్చినవే, మళ్ళీ అవే. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి అయితే లిటరల్గా చెప్తున్నా, ప్రతి 10 నిమిషాలకు ఒక ఫైట్. వాళ్ళు వస్తుంటారు, హీరోయిన్ మీద అటాక్ చేస్తారు, మనోడు పోతాడు, కాపాడతారు, వస్తారు, అటాక్, కాపాడతారు, వస్తారు, అటాక్, కాపాడతారు. ఇదే రిపీట్ అవుద్ది ఇంకా. అండ్ సాంగ్స్ కూడా అంతగా గొప్పగా ఏం లేవు కాబట్టి అవి కూడా ఏం అనిపించలేదు. సమ్ ఎమోషన్స్ అక్కడక్కడ, కొన్ని ఎమోషన్స్ మాత్రం బాగున్నాయి. అది కూడా హీరోయిన్కి హీరోకి మధ్యలో, అంటే తన మదర్ ఎమోషన్ ఏదైతే ఫీల్ అవుతాడో దానివల్ల కొన్ని ఎమోషన్స్ అయితే కనెక్ట్ అవుతాయి, అవి బాగున్నాయి. కొత్తగా ఏదో పాయింట్ తీసుకుందామని ట్రై చేశారు. బట్ కాకపోతే దాన్ని మళ్ళీ పాతగానే తీసి సేమ్ ఫైట్స్ పెట్టి, సేమ్ యాక్షన్, సేమ్ డైలాగ్స్ పెట్టి తీసిన మూవీ తీసిన ఫీల్ అయితే వచ్చింది తప్పితే ఎక్కడ కూడా విశాల్ గారి యాక్టింగ్ కూడా కొత్తగా ఏం లేదు. సేమ్ యాక్టింగ్. అంటే ఇంతకుముందు మనం చూసాం కదా పందెం కోడి, పోగిరి. సో ఇలాంటి టైప్ ఆఫ్ మూవీ అనమాట. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే అదే విధంగా అనిపిస్తుంది మూవీ. సో ఎక్కడ కూడా మనకి అంత అనిపించలేదు, నాకైతే నచ్చలేదన్నమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే మాత్రం థియేటర్లో అయితే ఉంది, వెళ్ళండి, వెళ్ళి చూస్తే థియేటర్లో చూడండి. ఇది రత్నం మూవీ రివ్యూ. నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.